భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 15/3/2025 స్వస్తిశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి శనివారం పాడ్యమి బహుళపాడ్యం మధ్యాహ్నం 2:59 ఉత్తరా నక్షత్రం ఉదయం 7:44 అనంతరం హస్తా నక్షత్రం వర్జ్యం సాయంత్రం 4:57 నుండి సాయంత్రం 6:43 వరకు దుర్ముహూర్తాల ఉదయం 6:13 నుండి 7:48 వరకు సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 6 అలాగే అమృతగడి తెల్లవారుజామున 3:30 నుండి 5:15 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 8 గంటల నుండి 8:30 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు శుభకాలం గండయోగం మధ్యాహ్నం 1:01 వరకు కౌలో మధ్యాహ్నం 12:59 తైతులం రాత్రి 1:55 దినారంభ చక్రాల్లో ఈరోజు ముందుగా మేషరాశి స్త్రీలకు ఈరోజు మహోన్నత కాలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. వృషభ రాశి వారికి సంఘంలో గౌరవము మానసిక శాంతి బంధువుల్లో గుర్తింపు పొందలేకపోవడం జరుగుతుంది. కొంచెం మిథున రాశి విద్యార్థులకు చాలా అనుకూలం. విద్యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి దైవ ఆరాధన అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం. కర్కాటక రాశి పుత్ర సంతాన లాభం విద్యందు అభివృద్ధి వివాహ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. సింహరాశి అనారోగ్యం వల్ల సమస్యలు అయితే కుటుంబ జీవనం సౌఖ్యం ఉంటుంది. విద్యందు మరింత శ్రద్ధ కలిగి ఉండాలి. కన్యారాశి ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం. తులారాశి అన్ని కార్యాలు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. గృహయోగం ఉంది. వృశ్చిక రాశి విద్యార్థి అనుకూలంగా ఉంది. స్థాన మార్పులు రావలసిన బాకీలు వసూలయ్యే అవకాశాలు ధనలాభం ఉంది. ధనస్సు రాశి శుభమూలికంగా ధన వ్యయము ఉద్యోగస్తులకి ప్రమోషన్లు బదిలీలు జీతం పెరిగే అవకాశాలు. మకర రాశి అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఆనందంగా ఉంటారు. ధనయోగం. కుంభరాశి బంధుమిత్రులతో ప్రయాణాలు విందు వినోదాల్లో పాల్గొంటారు. ధనలాభాలు ఉన్నాయి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశం ఈరోజు ఉంది. మీనరాశి వారు ఊహించిన లాభాలు వృత్తి వ్యాపారాల్లో అనుకూలం. ఉద్యోగము యందు లాభము మార్పులు ఉండే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం సహాయ నమః. గొప్ప సహనశక్తి కలవాడు ఈ నామం యొక్క అర్థం. అంతే కదా, భగవంతుడికి మనకున్న సహనం కన్నా భగవంతుడికి సహనం ఎక్కువ. మన ఇన్ని పాపాలు చేస్తున్నా తప్పుడు పనులు చేస్తున్నా క్షమిస్తున్నాడు ఆయన. కనుక సహనవంతుడు మన పరమాత్మ అని అర్థం. భగవానుడు క్షమామూర్తి. భక్తుడి యొక్క దోషాలు క్షమించి ఆశీర్వదించేటువంటి వాడికి సహా అన్నారు. ఆ దివ్యనామ వాచాలుడు అయ్యాడు పరమాత్మ. క్షమదేవతా స్వరూపుడు అగుడ చేత సాధకుడు క్షమాశీలుడై ఉండడం వల్ల ఉన్నాడని తాత్పర్యంగా చెప్పారు. రెండో నామం మళ్ళీ ఇది మహీధర మహీధరాయ ఓం మహీధరాయ నమః. భూమిని ధరించి మహి అంటే భూమి. ఆ భూమిని ధరించినటువంటి వాడు అగుడ చేత మహీధర అని స్వామిని పిలవడం జరిగింది. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.